ఏపీ పాలిటిక్స్‌లోకెళ్తే బీజేపీలోకి త్వరలో విజయసాయి రెడ్డి అని వార్త వినిపిస్తుంది. సో అది ఏమో నాకైతే నమ్మశక్యం కాదమ్మా. హ్మ్. మోడీ గారు అంత దిగజారుడు రాజకీయం చేస్తారని నేను అనుకోను. ఓకే. ఎందుకంటే మోడీ గారు మొన్నటిదాకా విజయసాయి రెడ్డి జగన్ తరపున యాంటీ బీజేపీగాను హ్మ్. యాంటీ కాంగ్రెస్ ఢిల్లీలో తిరిగాడు ఆయన. అవును. సో మోడీ గారితో ఆ సందర్భంలో తిరగటం సన్నిహితంగా ఉండటం కలవడం కాదు, 4 సార్లు కలిసినంత మాత్రం సన్నిహితం కాదు. హ్మ్. ఉన్న ప్రజల దృష్టిలో అతను బద్ధ వ్యతిరేకి హ్మ్. బీజేపీకి. హ్మ్. జగన్ మనిషి, హ్మ్. జగన్ చేసిన తప్పుల్లో అతను భాగస్వామి. హ్మ్. ఈ ఈ జగన్ తప్పు అవినీతి అని మాట్లాడుతున్న బీజేపీ, జగన్ అవినీతి చేశాడని మాట్లాడుతున్న బీజేపీ, ఆ అవినీతిలో భాగస్వామ్యాన్ని ఎట్లా చేసుకుంటారు? కానీ ఇప్పుడు ఆయన వ్యతిరేకమైండు కదా అంటే వైసీపీ. వ్యతిరేకమైతే చేసిన పని పోద్దమ్మా. హ్మ్. అది అది మామూలు చిల్లర రాజకీయాలు చేసే నాయకులు అలా ఆలోచిస్తారు కానీ ఓకే. మోడీ అలా ఆలోచిస్తారని అనుకోవట్లేదు. మోడీ కాస్తో ఈ ఈ క్షుద్ర రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు కదా కొంచెం ఔచిత్యము, కొంచెం వివేకము, విజ్ఞానం ఉన్న వ్యక్తి అని నా నమ్మకం. కనుక ఆయన ఇలాంటి ఈ చిల్లర రాజకీయాలకి అవకాశం ఇవ్వడం అనుకుంటున్నాను. హ్మ్. వీళ్ళు బతుకు తెరువు కోసం చెప్పుకుంటూ ఉంటారు. హ్మ్. జనసేన దీని నుంచి వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఏంటంటే నేను బీజేపీలో చేరిపోతున్నాను, అధికారంలో ఉన్న పార్టీ. రేపు ఇలాంటి వాళ్ళు అసలు విజయసాయిరెడ్డి చాలా ఇంత విశ్వాసఘాతకుడుగాను ఇలా ఉంటాడని ఎవరు ఊహించలేదు. ఆయన చదువుకున్నాడు, ఒక చార్టెడ్ ఏదో అనుకోని పరిస్థితులు రాజకీయాలు వచ్చాడు. ఆ కుటుంబ స్నేహం నేపథ్యంలో ఆయనతోటి ఉన్నాడు. 5 ఏళ్ళు చక్రం తిప్పాడు. నెంబర్ 2గానే ఉన్నాడు. ఏమి వెనకాల నెంబర్ 2గా ఉన్నాడు. ఢిల్లీలో పార్టీ తరఫున ఆయనే అన్నీ మాట్లాడాడు, అన్నీ చేసేవాడు. ఇవాళ సడన్గా జగన్ పరిస్థితి కొంచెం డౌన్ అవగానే ఆయన తప్పుకుని జగన్ నిందలేస్తూ ఇంకో పార్టీకి వెళ్తున్నా అంటే ప్రజలే హర్షించరు. అలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలకి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసిండు. నేను అసలు రాజకీయాలే ఇయ్యను, వ్యవసాయం చేసుకుంటూ అదే అన్నాడు. అని ఇప్పుడు ఇవన్నీ రూమర్సా లేకపోతే ఆయనే లీక్ చేస్తున్నాడా అని కరెక్ట్ కాదమ్మా. అసలు విజయసాయి రెడ్డి గారు ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోవడం మంచిదే ఆయన ఉద్దేశం. వస్తే హ్యాపీగా ఉండు, అంతేకాని మళ్ళీ బీజేపీలో చేరతాను అంటే అది చిల్లరతనంగా అసహ్యంగా చీప్ అయిపోతారు. ఏకంగా తమిళనాడు బీజేపీ పార్టీ చీఫ్ గా ఇవన్నీ కహానీలు కట్టుకోదలమ్మా. తమిళనాడులో లీడర్ విజయసాయి రెడ్డి లాంటి కావాలి అక్కడ తమిళనాడుకి. తమిళనాడులో లీడర్స్ ఉన్నారు బీజేపీకి. ఇప్పుడు అన్నామలై బ్రహ్మాండమైన లీడర్షిప్ బీజేపీకి అక్కడ చేశాడు. సో ఇప్పుడు అతను వెనకాల ఉంటాడు. ఇంకెవరినో బీజేపీకి ఎక్కడేమో లీడర్షిప్ తక్కువ లేదు. కాకపోతే సీఎం అయ్యే స్థాయి ఉన్నవాళ్ళు ఎంతమంది ఇప్పుడు మన తెలంగాణ లాగానే ఆంధ్రాలోనే అంతే సీఎం అయ్యే క్యాండిడేట్ లేడు బీజేపీకి, ఇక్కడ లేడు. అంటే ప్రజల దృష్టిలో అక్కడ ప్రజల దృష్టిలో సీఎం క్యాండిడేట్ లేడు. పార్టీ ఉంది, హిందుత్వం ఉంది. సో అట్లా అది ఎప్పుడు ఎమర్జీ అవుతారు, ఎమర్జీ అయినప్పుడు ఉంటుంది. కానీ అక్కడికి ఈయన కూడా పిచ్చివాగుడు. సరే, ఏపీ పాలిటిక్స్లోకి వెళ్తే బీజేపీలోకి త్వరలో విజయసాయి రెడ్డి అని వార్త వినిపిస్తుంది. సో అది ఏమో నాకైతే నమ్మశక్యం కాదమ్మా. మోడీ గారు అంత దిగజారుడు రాజకీయం చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే మోడీ గారు మొన్నటిదాకా విజయసాయి రెడ్డి జగన్ తరపున యాంటీ బీజేపీగాను యాంటీ కాంగ్రెస్ ఢిల్లీలో తిరిగాడు ఆయన. సో మోడీ గారితో ఆ సందర్భంలో తిరగటం సన్నిహితంగా ఉండటం కలవడం కాదు, 4 సార్లు కలిసినంత మాత్రం సన్నిహితం కాదు. ఉన్న ప్రజల దృష్టిలో అతను బద్ధ వ్యతిరేకి బీజేపీకి. జగన్ మనిషి, జగన్ చేసిన తప్పుల్లో అతను భాగస్వామి. ఈ జగన్ తప్పు అవినీతి అని మాట్లాడుతున్న బీజేపీ, జగన్ అవినీతి చేశాడని మాట్లాడుతున్న బీజేపీ, ఆ అవినీతిలో భాగస్వామ్యాన్ని ఎట్లా చేసుకుంటారు? కానీ ఇప్పుడు ఆయన వ్యతిరేకమైండు కదా వైసీపీ. అంటే వ్యతిరేకమైతే చేసిన పని పోద్దమ్మా. అది మామూలు చిల్లర రాజకీయాలు చేసే నాయకులు అలా ఆలోచిస్తారు కానీ మోడీ అలా ఆలోచిస్తారని అనుకోవట్లేదు. మోడీ కాస్తో ఈ క్షుద్ర రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు కదా కొంచెం ఔచిత్యము, కొంచెం వివేకము, విజ్ఞానం ఉన్న వ్యక్తి అని నా నమ్మకం. కనుక ఆయన ఇలాంటి ఈ చిల్లర రాజకీయాలకి అవకాశం ఇవ్వడం అనుకుంటున్నాను. వీళ్ళు బతుకు తెరువు కోసం చెప్పుకుంటూ ఉంటారు. జనసేన దీని నుంచి
వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయాక కానీ ఇప్పుడు ఏంటంటే నేను బీజేపీలో చేరిపోతున్నాను, అధికారంలో ఉన్న పార్టీ. రేపు ఇలాంటి వాళ్ళు అసలు విజయసాయిరెడ్డి చాలా ఇంత విశ్వాసఘాతకుడుగాను ఇలా ఉంటాడని ఎవరు ఊహించలేదు. ఆయన చదువుకున్నాడు, ఒక చార్టెడ్ ఏదో అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలు వచ్చాడు. ఆ కుటుంబ స్నేహం నేపథ్యంలో ఆయనతో ఉన్నాడు. 5 ఏళ్ళు చక్రం తిప్పాడు, నెంబర్ 2గానే ఉన్నాడు. ఏమి వెనకాల నెంబర్ 2గా ఉన్నాడు. ఢిల్లీలో పార్టీ తరఫున ఆయనే అన్ని మాట్లాడాడు, అన్నీ చేసేవాడు. ఇవాళ సడన్గా జగన్ పరిస్థితి కొంచెం డౌన్ అవగానే ఆయన తప్పుకుని జగన్ నిందలేస్తూ ఇంకో పార్టీకి వెళ్తున్నా అంటే ప్రజలే హర్షించరు. అలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలకి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసిండు, నేను అసలు రాజకీయాలే అయ్యాను, వ్యవసాయం చేసుకుంటూ అదే అన్నాడు. అని ఇప్పుడు ఇవన్నీ రూమర్సా లేకపోతే ఆయనే లీక్ చేస్తున్నాడా అని కరెక్ట్ కాదమ్మా. అసలు విజయసాయిరెడ్డి గారు ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోవడం మంచిదే, ఆయన ఉద్దేశం వస్తే హ్యాపీగా ఉండు. అంతేకాని మళ్ళీ బీజేపీలో చేరతాను అంటే అది చిల్లతనంగా అసహ్యంగా చీప్ అయిపోతారు. ఏకంగా తమిళనాడు బీజేపీ పార్టీ చీఫ్ గా ఇవన్నీ కహానీలు కట్టుకోదలమ్మా. తమిళనాడులో లీడర్ విజయసాయి రెడ్డి కావాలి అక్కడ తమిళనాడుకి. తమిళనాడులో లీడర్స్ ఉన్నారు బీజేపీకి. ఇప్పుడు అన్నామలై బ్రహ్మాండమైన లీడర్షిప్ బీజేపీకి అక్కడ చేశాడు. సో అతను వెనకాల ఉంటాడు. ఇంకెవరినో బీజేపీకి అక్కడేమో లీడర్షిప్ తక్కువ లేదు. కాకపోతే సీఎం అయ్యే స్థాయి ఉన్నవాళ్ళు ఎంతమంది ఇప్పుడు మన తెలంగాణ లాగానే ఆంధ్రాలోనే అంతే. సీఎం అయ్యే క్యాండిడేట్ లేడు బీజేపీకి, ఇక్కడ లేడు. అంటే ప్రజల దృష్టిలో, అక్కడ ప్రజల దృష్టిలో సీఎం క్యాండిడేట్ లేడు. పార్టీ ఉంది, హిందుత్వం ఉంది. సో అట్లా అది ఎప్పుడు ఎమర్జీ అవుతారు, ఎమర్జీ అయినప్పుడు ఉంటుంది. కానీ అక్కడికి ఈయన కూడా పిచ్చివాగుడు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.